ఒకరు సీనియర్ పొలిటీషియన్ అట, ఆయనకే పరిపాలన వచ్చట, రెండో అతనికి ఈ సినిమా యాక్టర్కే రాదట. కావాలంటే ఈయన గుద్దగలడు, తనగలడు, డూ ఫైట్లు చేయగలడట. ఆ బాధ్యత నాకు అప్పచెప్పండి, ధర్నాలు ఏమైనా ఉంటే చేస్తాను, పరిపాలన మాత్రం ఆయనదే అని వదిలేసినటువంటి ఈ సినిమా హీరో ఈరోజు ప్రజలు నిలదీస్తున్న సమయంలో సమాధానం చెప్పలేక తన పార్టీ ఎవరెక్కడుంటారో తెలియదు దాక్కున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నటువంటి పక్కా ప్లాన్లో మేము కూడా ఉన్నాం, నిన్ను సపోర్ట్ చేస్తామని వస్తున్న నేపథ్యం. పక్కా ప్లాన్ ఏంటంటే, ప్రజల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం పారిపోతున్న నేపథ్యంలో ఎంచుకున్న మార్గం డైవర్షన్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో మద్యంలో కల్తీ ఉందని, మద్యంలో అవినీతి ఉందని, మద్యం వ్యాపారం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తన 5 సంవత్సరాల్లో పనిచేసాడని, గత ముఖ్యమంత్రులు ఎవరు కూడా మద్యంలో పనిచేయలేదని, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా అయినప్పుడు పాపం మద్యం వ్యాపారం సంగతి ఆయనకి తెలియదట, దానిలో లాభాలు వస్తాయో నష్టాలు వస్తాయో కూడా తెలియదట, అక్కడెక్కడ డిస్టిలరీస్ లేవట, చీప్ క్వాలిటీ లేవట, అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వచ్చాయట. కాబట్టి 3,500 కోట్ల రూపాయలు ఖజానాకి నష్టం జరిగింది. కానీ ఖజానా చూస్తే ఆదాయం పెరిగినట్టుగా కనబడుతూ ఉంది. వీళ్ళు 14 నెలలుగా చూస్తే వీళ్ళు మొత్తం లోట్లోకి వెళ్ళిపోయినటువంటి విధానం.